హాయ్ వ్యూయర్స్, అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. సో ఈరోజు మా రివ్యూ వచ్చేసి కల్కి మూవీ, ద ప్రెస్టేషన్గా తీసిన మూవీ, డార్లింగ్ ప్రభాస్ తీసిన మూవీ కల్కి. సో మన 600 కోట్లకి పైగా బడ్జెట్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు, బాక్సాఫీస్ను బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియాగా స్టార్ ప్రభాస్ సింపుల్గా చెప్పాలంటే ఇది కల్కి 2898 ఏడి సినిమా సత్తా. భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే బలమైన కాస్టింగ్, టెక్నాలజీ, విఎఫ్ఎక్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైథాలజీని సైన్స్ ఫిక్షన్స్తో ముడిపెడుతూ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగాశ్విన్ చేసిన భారీ ప్రయత్నమే కల్కి. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రానంత బంచు, హైపు కల్కి చుట్టూ చేరింది. దీనికి ప్రధాన కారణం నాగాశ్విన్ తీసుకున్న సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. అదే కల్కి. మరి సబ్జెక్టుపై నాగాశ్విన్ తీసిన సినిమా గురించి చూద్దాము. ఒకసారి అసలు కల్కి కథ ఏంటో తెలుసుకుందాం. మన పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఈ ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారి ఒక అవతారం వచ్చి ప్రజలను కాపాడుతూ ఉంటుంది. వాటిలో 10 అవతారాలను దశావతారాలుగా ఇప్పటికీ మనం పూజిస్తూనే ఉన్నాం. అలా మత్స్య, కుర్మ, వారాహి, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ అవతారాలు ఇప్పటికే ముగిశాయి. ఇక రావాల్సిన చివరి అవతారం కల్కి. అంటే శ్రీ మహావిష్ణువు 100వ అవతారమే ఈ కల్కి అన్నమాట. సో భాగవతం, కల్కి పురాణం సహా అనేక గ్రంథాల్లో కల్కి గురించి వర్ణన ఉంది. ఆ ధర్మమే అడుగడుగునా కనిపించే కలియుగంలో పాపాలు మరింత శృతిమించినప్పుడు కల్కి అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మన పురాణాల ప్రకారం 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం, కృత, త్రేత, ద్వాపర, కలియుగ కలిపితే ఒక మహాయుగం అన్నమాట. వీటిలో 3 యుగాలు ఇప్పటికే ముగిశాయి. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. సో ఈ కలియుగంలో కల్కి హిమాలయాల్లో ఉన్న రహస్య దేవతల నగరమైన శంబాలలో జన్మిస్తాడని కల్కి పురాణం చెబుతుంది. శంబాలలో విష్ణువు, యాషుడు, సుమతి అనే దంపతులకి కల్కి జన్మిస్తాడని అంటారు. ఇంకా ప్రతి అవతారంలోనూ విష్ణువుకి భార్య అయిన లక్ష్మీదేవి కూడా ఒక రూపంలో వస్తుందంటారు. అలాగే కల్కి పురాణం ప్రకారం సింహాల దేశం అంటే ఇప్పటికీ శ్రీలంకలో బృహద్బహ వంశానికి చెందిన ఒక కుటుంబంలో పద్మ అనే పేరుతో లక్ష్మీదేవి అవతరిస్తుందని కల్కి పురాణం రానుంది. సో ఇంకా కల్కి పుట్టిన తర్వాత ఆయన్ను కంటికి రెప్పలా కాపాడేందుకు ఆదిశక్తి రాక్షసురాలిగా ఉంటుందని కూడా చెప్పారు. ఇంకా 7 చిరంజీవుల్లో 4 అయిన పరశురాముడు, కృపాచార్య, అశ్వత్థామ, వ్యాస మహర్షి వీరంతా కల్కిని చూసేందుకు శంబాలకి వస్తారని కల్కి పురాణం చెబుతుంది. వీరు 4 కల్కికి ధర్మస్థాపనలో సహాయం చేస్తారని, వారి పుట్టిన ఈ పిల్లాడికి కల్కి అనే పేరు పెట్టి వెళ్తారని కూడా అంటారు. కాలిని అంతం చేసిన తిరిగి కృతాయుగానికి కల్కి ప్రారంభిస్తాడని పురాణం చెప్తుంది. ఈ సింపుల్గా కథ ఇది. అసలు కల్కి కథ ఇది. సో అసలు ఏడీలో కల్కి 2898 ఏడీ ఏముంది? ఇంకా నాగాశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా విషయానికి వస్తే ఇందులో ప్రధానంగా 3 రకాలుగా నగరాలను చూపించారు. ఇందులో మొదటిది కాంప్లెక్స్. ఇక్కడ అన్ని రకాల వనరులు ఉంటాయి. ఇక్కడే సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్ ఉంటాడు. తన సైన్యంతో ప్రపంచాన్ని శాసిస్తుంటాడు. ఇంకా భూప్రపంచమంతా వనరులను కోల్పోయి నిర్ణీతమైన దశలో కాశీపట్నాన్ని చూపించారు. ఇక మరో ప్రధానమైన నగరం శంబాల. ఇక్కడ సర్వమతాలకు చెందిన శరణ్యాతులు నివసిస్తూ ఉంటారు. తమను కాపాడేందుకు ఏదో ఒక రోజు మహాయోధుడు కల్కి వస్తాడని వీళ్ళంతా నమ్ముతూ ఉంటారు. మరోవైపు కల్కి రాక కోసం మహాభారతంలో జరిగిన ద్వాపర యుగం నుంచి అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్ ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఇంకోవైపు ఏం చేసినా అయినా సరే అన్ని వనరులు ఉండే కాంప్లెక్స్లో సెటిల్ అయిపోవాలని భైరవ ప్రభాస్ ప్రయత్నాలు చేస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో సుమతి దీపిక పదకొనే కడుపులో కల్కి పుట్టబోతున్నాడని యాస్కిన్ తెలుసుకుంటాడు. దీంతో ఆమెను తన దగ్గరికి తీసుకురావాలని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. ఆ విషయంలో సాయం చేస్తే కాంప్లెక్స్లోకి అనుమతిస్తామని భైరవకి యాస్కిన్ మనుషులు మాట ఇస్తారు. దీంతో ఎలాగైనా ఆ సుమతిని తీసుకురావాలని భైరవ బయలుదేరతాడు. అయితే కల్కిని కడుపున మోస్తున్న సుమతిపై ఇక కూడా వాలకుండా రక్షిస్తానని అశ్వత్థామ మాటిస్తాడు. దీంతో భైరవ, అశ్వత్థామ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. మరి వీళ్ళిద్దరి
లో ఎవరు గెలిచారు, భైరవ్ అసలు క్యారెక్టర్ ఏంటి, అసలు కల్కి ఎవరు, యాస్కిన్ కల్కికి మధ్య యుద్ధం జరిగిందా, ఇవన్నీ సినిమా తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ కల్కి 2899 ADని నాగశ్విన్ ఎలా తెరకించారు అనేది, వాళ్ళు ఎలా యాక్టింగ్ చేశారు అనేది కూడా ఇప్పుడు మనం చూసి తెలుసుకోవచ్చు. సో దీన్ని బట్టి మరి ఎలా ఉందనేది మరి తెలుసుకుందాం. సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ మూవీ ఎలా ఉందనేది. సో మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మన ప్రభాస్ కలెక్షన్లో మోత మోగిస్తున్నాడు. సో ఈరోజు రిలీజ్ అయింది. సో మూవీ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే, మైండ్ బ్లోయింగ్. సో మీరు కూడా చూడండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.